దాదాపు 42 రోజుల గ్యాప్ తర్వాత భారత జట్టు మరో సిరీస్కు రెడీ అవుతోంది. బంగ్లాదేశ్తో తలపడబోతోంది. సెప్టెంబర్ 19న 2 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం పూర్తిస్థాయి టీంతోనే భారత్ ఆడబోతోంది. బలమైన జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రయోగాల జోలికి వెళ్లలేదు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకే భారత జట్టు అలర్ట్గా ఉన్నట్టే కనిపిస్తోంది. పైగా పాకిస్తాన్ను ఓడించిన ఊపులో బంగ్లాదేశ్ ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో పాక్ను చిత్తు చేసింది. చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్పై సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో ప్రత్యర్థి చిన్న జట్టు అయినా బలమైన సైన్యంతో బరిలో దిగాలని భారత్ ఫిక్స్ అయింది. అందుకే బూమ్రాను జట్టులోకి తీసుకుంది. నిజానికి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నుంచి జస్ప్రీత్కు రెస్ట్ ఇవ్వడం ఖాయమన్న చర్చ జరిగింది. కివీస్ ఆస్ట్రేలియాతో సిరీసుల్లోనే బరిలో దిగే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత్ ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున బూమ్రాకు వీలైనంత వరకు రెస్ట్ ఇస్తారనే వాదనే గట్టిగా వినిపించింది. కానీ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఆట చూశాక సెలెక్టర్లు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.